హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్స్ టు హెల్త్ టిప్స్ బై భారతి. మనం ఈ వీడియోలో విటమిన్స్ గురించి మాట్లాడుకుందాం. విటమిన్స్ మన శరీరానికి అత్యవసరమైన సూక్ష్మ పోషకాలండి. ఇవి శరీర వృద్ధికి తోడ్పడతాయి మరియు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అదేవిధంగా చర్మం, కళ్ళు మరియు ఎముకలను ఆరోగ్యంగా ఉంచడంలో మనకి సహాయపడతాయండి. ఈ విటమిన్స్ మన శరీరము తనంతకు తానే తయారు చేసుకోలేకపోతుంది. కాబట్టి మనము ఆహార పదార్థాల ద్వారా వీటిని పొందవచ్చు. పళ్ళు, కూరగాయలు మరియు ఆకుకూరల్లో ఏ విటమిన్స్ ఉంటాయో ఈ వీడియోలో మనం చూద్దాము. మరియు విటమిన్స్ యొక్క లాభాల గురించి కూడా మనము మాట్లాడుకుందామండి. ఫ్రూట్స్లో నారింజలో విటమిన్ సి మరియు ఫోలెట్ ఉంటుంది. అదేవిధంగా మామిడి పళ్ళలో విటమిన్ ఏ, సి మరియు ఈ ఉంటుంది. జామకాయ విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుందండి. అదేవిధంగా అరటిలో విటమిన్ బి6 ఉంటుంది. దానిమ్మలో విటమిన్ సి మరియు కే ఉంటుంది. అదేవిధంగా కూరగాయలలో క్యారెట్లో చూసినట్లయితే మనము విటమిన్ ఏ మరియు కే ఉంటుంది. టమోటాలో విటమిన్ సి మరియు ఏ ఉంటుంది. బీట్రూట్లో విటమిన్ సి మరియు ఫోలెట్ ఉంటుంది. అదేవిధంగా క్యాప్సికంలో విటమిన్ సి అనేది ఎక్కువగా చూస్తాము. బంగాళదుంపలో విటమిన్ బి6 మరియు విటమిన్ సి ఉంటుంది. అదేవిధంగా ఆకుకూరల్లో పాలకూర, ఇందులో విటమిన్ ఏ, సి, కే మరియు ఫోలెట్ మరియు ఐరన్ అనేది ఎక్కువగా దొరుకుతుందండి పాలకూరలో. అదేవిధంగా మునగాకులో విటమిన్ ఏ, సి మరియు కే మరియు కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది. చిక్కుడు కూరలో విటమిన్ ఏ, సి మరియు కే ఉంటుంది. అదేవిధంగా గోంగూరలో విటమిన్ సి మరియు విటమిన్ ఏ మరియు ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది. మెంతి కూర, దీనిలో విటమిన్ ఏ మరియు సి మరియు ఫోలెట్ అనేది అధికంగా ఉంటాయండి. దీంతో పాటు ఈ విటమిన్స్ యొక్క లాభాల గురించి కూడా మనము తెలుసుకుందాము. ఈ విటమిన్ ఏ అనేది కంటి ఆరోగ్యానికి చాలా మంచిదండి. అదేవిధంగా చర్మానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఈ వైటమిన్ సి అనేది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఈ విటమిన్ కే రక్తం గడ్డకట్టడంలో సహాయపడుతుంది. ఈ ఫోలెట్ అనేది గర్భిణీ స్త్రీలకు చాలా అవసరం అండి. అదేవిధంగా వైటమిన్ ఈ అనేది యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. వైటమిన్ బి6 నరాలకు శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఈ వీడియోలో మనము ఏ ఆహార పదార్థాల్లో ఏ విటమిన్స్ ఉంటాయో తెలుసుకుందాము. ఇవి మీకు అవగాహన కోసము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.